ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుమున్న అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. అవును, మనుషులు మర్చిపోయే అవకాశం ఎక్కువ. నీకు పేదరికం వచ్చిందనుకో, మర్చిపోతారు. నీకు ఇందులో నేను నష్టాలు వస్తున్నాయి అనుకో, మర్చిపోతారు. నువ్వు వ్యాధి బాధలో ఉన్నావనుకో, మర్చిపోతారు. నువ్వు బాగుంటే, బలంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే అందరికీ నువ్వు గుర్తుంటావు. నీ పరిస్థితులు తారుమారైతే మాత్రం మనుషులు నిన్ను విడిచిపెడతారు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, తల్లి అయిన తన బిడ్డను మర్చినా మరవచ్చునేమో కానీ నేను నిన్ను మర్చిపోను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నారు ప్రభు. ఇదిగో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తన అరచేతుల్లో చూసుకొని నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. ఒక ఆయన అంట ఊరికి బయలుదేరుతూ మరి ఆ సామాన్లన్నింటినీ మాటి మాటికి లెక్క పెట్టుకుంటున్నాడంట. సూట్ కేసులు ఎన్ని ఉన్నాయి, బ్యాగులు ఎన్ని ఉన్నాయి, అన్నిటినీ లెక్క పెట్టుకుంటున్నాడు. అన్నిటిని లెక్క పెట్టుకొని రైల్వే స్టేషన్కి మరి వెళ్ళిపోయారు. తన భార్యని, పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరొకసారి సామాన్లు లెక్క కట్టుకుంటున్నాడంట. అయితే అక్కడ వాళ్ళు గ్రహించింది ఏంటంటే చిన్నపిల్లలు మర్చిపోయారంట. మంచం మీద పడుకున్న బిడ్డను మర్చిపోయారంట. ఏమంటే నీ దగ్గర ఉన్నారంటే నీ దగ్గర ఉన్నాడు, నీ దగ్గర ఉన్నారంటే నీ దగ్గర ఉన్నాను ఒకరినొకరు అనుకుంటున్నారంట. కానీ సామాను మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద లేకపోయింది. ఈ రోజున నీ ప్రభు అలా కాదు. ఆయన వస్తువులు ప్రేమించేవాడు కాదు, నిన్ను ప్రేమించేవాడు. అందుకనే ఆయన నిన్ను మరువడు, ఎంత మాత్రము విడిచిపెట్టాడు. ఆయన మీద ఆనుకో, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మరలా నీ దీన స్థితిని మారుస్తాడు. ప్రభు ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.